ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఆత్మవిచారము, కొన్ని అపోహలు. శ్రీరమణుల ఆధ్యాత్మిక ప్రవచనాలు అద్వైత వేదాంతాన్ని అనుసరించే వారి బోధనల వలనే ఉండేవి. అద్వైత సిద్ధాంతం 1000 సంవత్సరాల పైనే ప్రాచుర్యంలో ఉంది. శ్రీరమణులకు ఇతర అద్వైతులకు సిద్ధాంతపరంగా చాలా విషయాలలో ఏకీభావం ఉన్నా అభ్యాస పద్ధతులలో మాత్రం విభేదాలున్నాయి. శ్రీరమణులు ఆత్మవిచార మార్గాన్ని అనుసరించమంటారు. ఇతర అద్వైతులు మాత్రం ఆత్మ ఒక్కటే సత్యమనే యథార్థాన్ని మననం చేసుకుంటూ ధ్యానం చేయమంటారు. వారు చెప్పే పద్ధతి ఇది: అహం బ్రహ్మాస్మి వంటి మంత్రాలను జపించడం, లేక ఆ మంత్రాల అర్థం గురించి చింతిస్తూ ధ్యానం చేసి ఆయా మహావాక్యాల అంతరార్థాన్ని అనుభవసిద్ధం చేసుకోవడం. ఆత్మవిచారం నేనెవరిని అనే ప్రశ్నతో మొదలవుతుంది సాధారణంగా. కాబట్టి చాలామంది అద్వైతులు ఆ ప్రశ్నకి సమాధానం నేను బ్రహ్మాన్ని అనే భావంతో ఆ సమాధానాన్నే మననం చేసుకునమనేవారు. శ్రీరమణులు ఈ అభ్యాసాన్ని ఖండించేవారు. ఎంతసేపు మనస్సు ఆ ప్రశ్నకి సమాధానాన్నే మననం చేసుకుంటుంటే అది ఎన్నటికీ తన మూలస్థానంలో చేరి మాయం కాదు అనేవారు. అట్లాగే నేనెవరిని అనే ప్రశ్నని ఒక మంత్రంగా భావించే వారిని విమర్శించేవారు. ఈ 2 పద్ధతులను అనుసరించేవారు అసలు ఆత్మవిచార మార్గం అంటే ఏమిటో గ్రహించనే లేదనేవారు. నేనెవరిని అనే ప్రశ్న మనస్సుని విచ్చిత్తి చేసి దాని తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకునేది కాదు. అదొక మంత్రం, సూత్రం కానీ కాదు. భావాలు ఉదయించినప్పుడు వాటి నుండి అవి చూచే విషయం నుండి దృష్టిని ఆ చూచేవాని వైపు, ఆలోచించేవాని వైపు మళ్లించడానికి అది ఒక సాధనం మాత్రమే. శ్రీరమణుల అభిప్రాయంలో నేనెవరిని అనే ప్రశ్నకు సమాధానం మనసులో కానీ మనస్సు వల్ల కానీ దొరకదు. దానికి ఒకే ఒక సమాధానం: మనస్సు లేమిని అనుభవించడం. ఇంకొక అపోహ కూడా హైందవ సాంప్రదాయం వల్ల జనించినదే. అది అనాత్మమైన వాటినన్నిటినీ మానసికంగా తిరస్కరిస్తూ పోతే చివరికి ఆత్మని కనుగొనవచ్చని. దీనిని నేతి ఇది కాదు పద్ధతి అంటారు. ఈ పద్ధతిని అవలంబించేవాడు అహంకారం తాదాత్మ్యం చెంది వాటినన్నిటినీ తిరస్కరిస్తాడు. అంటే నేను దేహాన్ని కాదు, నేను మనసుని కాదు ఇత్యాది. ఇట్లా తిరస్కరిస్తుంటే చివరికి పరిశుద్ధమైన స్థితిలో ఆత్మ అనుభవ సిద్ధమవుతుందని ఆశిస్తాడు. హిందూ తత్వం దీనినే ఆత్మవిచార పద్ధతి అంటుంది. శ్రీరమణుల పద్ధతికి ఇదే పేరుండటం వల్ల 2 ఒకటేనన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ సాంప్రదాయకమైన మనోవిచ్ఛేదాన్ని శ్రీరమణులు తిరస్కరించేవారు. ఈ పద్ధతి కేవలం బౌద్ధికమైనదని, దీనిని అనుసరించడం వల్ల మనస్సుకి అతీతమైన స్థితిని చేరలేమని తన అనుచరులకు చెప్పేవారు. ఈ అభ్యాసం యొక్క పాఠవం గురించి వారిని ప్రశ్నించినప్పుడు వారు ఇట్లా అనేవారు: ఇటువంటి విచ్ఛేదం వల్ల అహం వృత్తి బలపడుతుంది. దేహము, మనస్సు తాను కానంటూ తిరస్కరించే అహంకారం తనని తాను ధ్వంసం చేసుకోలేదు. అహం బ్రహ్మాస్మి అనేవారు, నేతి అనుకునేవారు ఒక విషయంలో ఏకీభవిస్తారు. ధృవపరుచుకోవటం వల్ల కానీ తిరస్కరించటం వల్ల కానీ మనస్సుతో ఆత్మని గ్రహించవచ్చని, తన వ్యాపకాల వల్లనే మనస్సు ఆత్మని చేరుకోగలదనే నమ్మకమే ఆత్మవిచారం అంటే ఉన్న అనేక అపోహలకు మూలం. ఈ నమ్మకానికి ఉదాహరణ ఇది. దేహంలో హృదయ కేంద్రం అనే దానిపైన కేంద్రీకరించడమే ఆత్మవిచారం అంటేననుకోవడం. చాలామంది ఇట్లా అనుకోవటానికి కారణం హృదయం గురించి శ్రీరమణులు చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం. ఈ అపార్థానికి కారణమేమిటో గ్రహించాలంటే ఆ విషయమై వారి అభిప్రాయాలను ఇంకొంచెం నిశితంగా గమనించాలి. అహం వృత్తి అంటే నేను అనే భావం యొక్క పుట్టుక గురించి వారు సాధారణంగా ఇట్లా చెప్పేవారు: ఛాతీలో కుడివైపు ఒక కేంద్రం నుండి ఉదయించి ఒక నాళం ద్వారా అది మెదడుకు వెళ్తుంది. ఈ కేంద్రాన్ని వారు హృదయ కేంద్రం అనేవారు. అహం వృత్తి ఆత్మలో లీనమైపోయినప్పుడు అది ఆ కేంద్రంలోకి వెళ్ళి మాయమైపోతుందనేవారు. ఆత్మస్ఫురణ కలిగినప్పుడు ఈ కేంద్రమే మనస్సుకి, ప్రపంచానికి మూలమని తెలియవస్తుందనేవారు. తమ దేహంతో తాదాత్మ్యం చెందేవారి సౌలభ్యం కోసం ఈ వర్ణనలు ఉదాహృతమవుతున్నాయే గాని ఈ మాటలు యథార్థాలు కావని కూడా శ్రీరమణులు హెచ్చరించేవారు. నిజానికి ఈ హృదయం అనేది దేహంలో ఎక్కడా లేదనేవారు. అంతేగాక పరమోన్నత స్థాయిలో చూస్తే ఈ నేను అనే భావం ఛాతీలో కుడివైపున ఉండే ఈ కేంద్రంలో జనించదు, అందులో లయం కాదు అనేవారు. శ్రీరమణులు తరచూ
నేను అనేది ఎక్కడ ఉదయిస్తుందో కనుక్కోమనో, మనసుకు మూలస్థానం ఏమిటో కనుక్కోమనో అంటుండేవారు. అందువల్ల చాలామంది ఆత్మవిచారం చేసేటప్పుడు ఈ కేంద్రం పైన ఏకాగ్రత వహించాలని అర్థం చేసుకునేవారు. ఈ అవగాహనని శ్రీరమణులు అనేక పర్యాయాలు నిరాకరించారు. మనస్సుకి కానీ, నేను అనే భావానికి కానీ మూలం కనుక్కోవాలంటే ఆ అహం వృత్తిపై అవధానం కలిగి ఉండాలే కానీ దేహంలో ఒక ప్రత్యేకమైన స్థలంపై కాదని చెప్పేవారు. ఈ కేంద్రంపై ఏకాగ్రత కలిగి ఉండటం మంచి అభ్యాసమే కావచ్చు, కానీ దానికి ఆత్మవిచారానికి ఏ సంబంధమూ లేదు అనేవారు. ఒక్కొక్కసారి ఆత్మని కనుగొనటానికి హృదయంపై ధ్యానం కలిగి ఉండటం మంచి పద్ధతే అనేవారు. అంతేకాని దీని అర్థం హృదయ కేంద్రంపై లగ్నం చేయటమని మాత్రం కాదనేవారు. ఆయన హృదయం యొక్క సహజ స్థితిని ధ్యానించమనేవారు. హృదయం యొక్క సహజ స్థితి ఒక కేంద్రం కాదు, అది సర్వవ్యాపమైన ఆత్మ. దాని నిజస్వరూపం తెలియటం అంటే అందులో సంస్థితమవటం అనేవారు. ఏకాగ్రత వల్ల దానిని అందుకోలేము అనేవారు. హృదయం గురించి, హృదయ కేంద్రం గురించి ఇటువంటి సంశయాస్పదాలైన వ్యాఖ్యలు ఎన్నో వారి రచనలలో, సంభాషణలలో కనబడతాయి. కానీ ఈ కేంద్రంపై ఏకాగ్రత నిలిపి ఆత్మవిచారాన్ని అభ్యాసం చేయాలంటూ ఒక్క వాక్యమైనా ఎక్కడా లేదు. నిజానికి వారి మాటలని జాగ్రత్తగా పరిశీలిస్తే తేలేది ఇది: ఆత్మానుభూతిలో ఒక భాగం ఈ కేంద్రం గురించిన ఎరుక. అంతేగాని ఈ కేంద్రంపై లగ్నం చేసినంత మాత్రాన ఆత్మానుభూతి కలుగదు. హరే రమణ.